అమెరికా రష్యాతో ట్రేడ్ చేయొద్దని వేరే దేశాలపై ఒత్తిడి చేస్తోంది. కాని భారత్ తన ఎకానమీకి రష్యా దగ్గర్నుంచి తక్కువ ధరకే చమురు అవసరమని భావిస్తోంది. అందుకే అమెరికా మాట వినకుండా రష్యా నుంచి చమురు కొంటోంది. దీనికి అమెరికా కౌంటర్గా సుంకాలు విధించింది. భారత్ దీన్ని సీరియస్గా తీసుకుని తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పింది. అంటే భారత్ తమ నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని క్లియర్గా రష్యా నుంచి చమురు కొంటున్నందుకు అమెరికా భారత్పై సుంకాలు విధించింది. దీనికి భారత్ తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని, ఎవరి ఒత్తిళ్లకు తలగ్గమని చెప్పి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ఈ పరిస్థితి వల్ల భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింత కష్టంగా మారే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఇండియాకి అమెరికాకి మధ్య గొడవలు పెరుగుతున్నాయి. అమెరికా రష్యాతో ట్రేడ్ చెయ్యొద్దని ఇండియాపై ప్రెషర్ పెంచుతోంది. కానీ ఇండియా అందుకొప్పుకోవడం లేదు. అందుకే అమెరికా సుంకాలు విధించింది. ఇప్పుడు ఇండియా దానికి రెస్పాన్స్గా అమెరికాకి పోస్టల్ సర్వీసెస్ని ఆపేసింది. అంటే రెండు దేశాల మధ్య గొడవలు ఇంకా పెరుగుతున్నాయని అర్థం. దీనివల్ల రెండు దేశాల ప్రజలకు, బిజినెస్లకు చాలా ఇబ్బందులు వస్తాయి. అమెరికాకి పోస్టల్ సేవలను నిలిపివేయడం భారత్ తీసుకున్న మరో కఠినమైన నిర్ణయం. అమెరికా తీసుకొచ్చిన కొత్త కస్టమ్స్ రూల్స్ వల్లే ఇలా చెయ్యాల్సి వచ్చిందని పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయని చూపిస్తోంది. వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు ఇప్పుడు పోస్టల్ సేవలు కూడా ఆగిపోవడం సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తోంది. ఇంతకుముందు $800 విలువ ఉన్న వస్తువులకు సుంకాలు ఉండేవి కావు. కాని ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఏ వస్తువుకైనా సుంకాలు కట్టాల్సిందే. దీనివల్ల అమెరికాకి పంపే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇది ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్లకు, పర్సనల్ పంపేవాళ్లకు ఇబ్బంది కలిగిస్తోంది. $100 లోపు ఉండే లెటర్లు, డాక్యుమెంట్లు, గిఫ్ట్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. కాని అంతకంటే ఎక్కువ విలువైన వస్తువులను పంపాలంటే కొత్త రూల్స్ ప్రకారం చెయ్యాలి. దీనివల్ల ఎయిర్లైన్స్ కూడా ఆగస్టు 25 తర్వాత అమెరికాకి పార్సిల్స్ బుక్ చేయడం ఆపేశాయి. సో ఇండియా నుంచి అమెరికాకి సరుకులు, పార్సిల్స్ పంపడం చాలా కష్టమైపోతోంది. ఇప్పటికే పంపించిన అమెరికా పార్సిల్స్ని వెనక్కి తీసుకుని డబ్బు తిరిగి ఇస్తారని పోస్టల్ డిపార్ట్మెంట్ చెప్పింది. అలాగే పరిస్థితి ఎప్పటికప్పుడు చూస్తున్నామని, వీలైనంత త్వరగా అమెరికాకి పోస్టల్ సేవలను మళ్లీ స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. సో ఇదొక టెంపరరీ ప్రాబ్లంలాగే అనిపిస్తోంది. మరిన్ని ఆసక్తికరమైన తెలియని విషయాల కోసం దయచేసి దునియా ఫ్యాక్ట్స్ బై ఎస్కే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.